హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో శనగపిండి పకోడీ. ముందుగా ఒక హాఫ్ కేజీ అంత శనగపిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక 3 లేదా 4 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి అందులో వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పొడవుగా కడిగేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ధనియాల పొడి వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఓమా వేసుకోవాలి. ఓమా ఇలా వీడియోలో చూపించిన విధంగా నలుచుకొని అందులో వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా లైట్గా కాకుండా బాగా థిక్ కాకుండా మీడియం సైజు వీడియోలో చూపించిన ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం వీడియోలో చూపించిన ఈ విధంగా వేసుకోవాలి. అందులో రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.